ఈ వీడియోలో మనం భారతదేశం శాంతి మరియు భద్రతకు ప్రాముఖ్యత ఇస్తూ సాంకేతిక రంగాల్లో ఎన్నో మైలురాళ్లను అందుకుంటోంది. ఈరోజు మనం భారతదేశపు అత్యంత శక్తివంతమైన అగ్ని-3 మిసైల్ గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి ఎందుకింత ప్రాముఖ్యత, దాని లక్షణాలు ఏమిటి, అభివృద్ధి చరిత్ర మరియు రక్షణ వ్యూహంలో దీని పాత్ర ఏమిటో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అగ్ని-3 గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్. వీడియో స్టార్ట్ చేసే ముందు రీసెంట్గా నేను ఈ వీడియోని అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ లింక్ ఇస్తాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. భారత్ యొక్క కనీస అణ్వస్త్ర నిరోధ కార్యక్రమంలో అణుత్రయం ఒక భాగం. అణుత్రయం అంటే అణ్వాయుధాలను ప్రయోగించడానికి 3 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి బాంబర్ విమానాల ద్వారా, అంటే మన సినిమాలో చూస్తూ ఉంటాం కదా, విమానాల నుంచి బాంబులు వచ్చి పలానా ప్లేస్లో బ్లాస్ట్ అవ్వడం, అటువంటివి. అలాగే రెండవ పద్ధతి ఖండాంతర క్షిపణుల ద్వారా, అంటే అగ్ని-1, అగ్ని-2, బ్రహ్మోస్ ఇలా ఇటువంటి క్షిపణుల ద్వారా దాడి చేయడం. మూడవ పద్ధతి సబ్మెరైన్ నుంచి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణుల ద్వారా. ఇలా ఈ 3 రకాల ప్రయోగ వ్యవస్థలను కలిపి అణుత్రయం అంటారు. ఈ అణుత్రయంలో ఎక్కువ దూరం వెళ్ళగలిగే మిసైల్ కంపల్సరీ ఒకటైతే ఉండాలి. అంటే దేశంలో ఏ మూల నుండైనా, దేశానికి చెందిన ద్వీపాల నుండైనా, ప్రపంచంలో ఏ మూలనున్న యుద్ధ నౌకల నుండైనా ప్రయోగించే సామర్థ్యం కలిగి ఉండాలి. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ పేలోడ్తో ఎక్కువ దూరం వెళ్ళగలిగేది, లావుగా పొట్టుగా ఉండే అగ్ని-3 మిసైల్ని రూపొందించారు. శత్రువులు ప్రయోగించే మిసైల్స్కి మన మిసైల్ చెక్కకుండా తిరిగి దాడి చేయగల సామర్థ్యం ఈ మిసైల్కి ఉండాలి. ఇది ఉండాలంటే MIVR టెక్నాలజీ ఇందులో ఉండాలి. MIVR అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్. అంటే ఒకే మిసైల్ ద్వారా చాలా వార్ హెడ్స్ ను వేరువేరు ప్రాంతాలకు పంపించే సామర్థ్యం కలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మిసైల్ని పాకిస్తాన్కి టార్గెట్ చేసాం, అలాగే చైనాకి టార్గెట్ చేసాం. ఒకే టైంలో ఒకే మిసైల్ ద్వారా పాకిస్తాన్లో ఉన్న 2 ఏరియాల్ని, చైనాలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఒకేసారి దాడి చేయగలదన్నమాట. అగ్ని-3 ప్రయోగాలు. అగ్ని-3 అభివృద్ధి DRDO ఆధ్వర్యంలో జరిగింది. ఈ అగ్ని-శ్రేణి క్షిపణులను 1990 సంవత్సరం నాటి చివరి రోజుల్లో తయారు చేయడం మొదలుపెట్టారు. అసలు అప్పుడే ఎందుకు తయారు చేశారా అన్నది నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలియజేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. అగ్ని-1, అగ్ని-2 విజయాల తర్వాత 2000 సంవత్సరంలో అగ్ని-3ని రూపొందించారు. 2006 జూలై 9న మొదటి ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం కొన్ని సాంకేతిక కారణాల వల్ల విఫలమయ్యింది. విఫలమంటే మొత్తానికి ఆపేయలేదు. 15 నిమిషాలు వెళ్ళవలసిన మిసైల్ కేవలం 5 నిమిషాలే వెళ్ళి ఆగిపోయింది. 2007 ఏప్రిల్ 12న రెండవ ప్రయోగం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది. 3000 కిలోమీటర్లలో ఉన్న లక్ష్యాలను సింపుల్ గా ఛేదించగలిగింది. 2008 మే 7న మూడవ ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగం కూడా విజయవంతం అయ్యింది. ఈ ప్రయోగం ఒరిస్సాలోని బాల్సోర్ నుండి చేశారు. ఈ ప్రయోగంలో క్షిపణి సెకండ్కు 5000 మీటర్ల వేగంతో ప్రయాణించింది. 2009 ఆగస్టులో కూడా ఒక ప్రయోగం మొదలు పెట్టారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని ఆపేశారు. అది కారణాలు ఏంటన్నది తెలియలేదు. 2010 ఫిబ్రవరి 7న అగ్ని-3ని విజయవంతంగా 4వసారి ప్రయోగించారు. ఈ ప్రయోగంలో అగ్ని-3 లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా ఛేదించింది. ఈ పరీక్ష పూర్తి చేసిన తర్వాత అగ్ని-3ని భారత సైన్యంలోకి తీసుకున్నారు. 2011 జూన్లో అగ్ని-3ని భారత సైన్యం తీసుకున్నట్లు పలు వార్తల్లో కూడా మనకి అందుబాటులోకి వచ్చాయి. 2012 సెప్టెంబర్ 21న SFC తన శిక్షణా ప్రయోగాల్లో భాగంగా అగ్ని-3ను రైల్ మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించింది. ఈ ప్రయోగంలో అగ్ని-3 అన్ని ధ్యేయాలను అందుకుని అత్యంత ఖచ్చితమైన లక్ష్యంతో తన ప్రయోగాలు అన్నింటినీ విజయవంతం చేసుకుంది. 2013 డిసెంబర్ 23న కూడా SFC అగ్ని-3ని విజయవంతంగా పరీక్షించింది. 2015 ఏప్రిల్ 16న అగ్ని-3ని SFC మళ్ళీ ప్రయోగించింది. అబ్దుల్ కలాం ద్వీపం నుండి చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందని MVKV ప్రసాద్ గారు తెలిపారు. అగ్ని-3 విశేషాలు. DRDOకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీస్ అగ్ని-3ని రూపొందించి అభివృద్ధి చేశాయి. ఈ క్షిపణిలో ఆధునిక దిశ నిర్దేశ నియంత్రణ వ్యవస్థలు, కంప్యూటర్ వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలన్నీ భూ ప్రకంపనాలు, వాతావరణ మార్పులను అన్నింటినీ తట్టుకునేలాగా రూపొందించడం జరిగింది. అగ్ని-3 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. అగ్ని-3 2 మీటర్ల వ్యాసం కాబట్టి ఇంతకు ముందే భారత్ తయారు చేసిన 2.3 మీటర్ల వ్యాసం గల మొబైల్ ప్యాడ్ నుంచి ఈ అగ్ని-3ని
విజయవంతంగా ప్రయోగించవచ్చు. ఈ మిజైల్ ని తయారు చేసిన మొదట్లో 7.7 మీటర్ల పొడవుతో 32 టన్నుల బరువు కలిగి ఉంది. రెండవ దశ తయారీలో 3.3 మీటర్లు పొడవుకి అలాగే 10 టన్నుల బరువుకి తగ్గించి మళ్ళీ దీన్ని రెండవ దశలో తయారు చేయడం జరిగింది. ఈ మిజైల్ 4500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సింపుల్ గా ఛేదించగలదు. అలాగే 2500 కేజీల పేలోడ్ను తీసుకెళ్లగలదు. అగ్ని-3 భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన సాధనం. అంతేకాదండి, దీనికి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ కూడా ఉంది. అంటే ముందు ఎవరైనా ఒక శత్రువు దాడి చేసిన తర్వాత ఆ దాడిని తట్టుకొని ప్రతిదాడి చేయగలే కెపాసిటీ దీనికి ఉంది. ఇది చైనా, పాకిస్తాన్ లో ఉండే కీలకమైన ప్రాంతాలపై దాడి చేయగలదు. ఇలా అగ్ని-3 భారతదేశానికి కేవలం రక్షణ సాధనంలా నిలవకుండా ఇదొక ప్రతిష్ట, శక్తి మరియు శాంతి కోసం నిలిచిన చిహ్నం. సో ఇది గైస్, మరి అగ్ని-3కి సంబంధించిన ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలని నేను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కానీ అలాగే వాటికి సంబంధించిన ఫుల్ అండ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి.